మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కలియకలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారి చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఇప్పటికే 300 కోట్ల క్లబ్లో చేరి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ పోషించిన పాత్ర సినిమా విజయానికి కీలకమైందని, చిరు వెంకీ కాంబినేషన్ వెండి తెరపై మ్యాజిక్ చేసిందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్తో పాటు సోషల్ మీడియాలో వెంకటేష్ రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఈ చిత్రం కోసం 10 కోట్లు మాత్రమే తీసుకున్నారని కొందరు, సాధారణంగా 25 కోట్లు తీసుకునే వెంకటేష్ చిరంజీవిపై ప్రేమతో తక్కువ పారితోషికం తీసుకున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై చిత్ర నిర్మాత సుస్మిత కొణిదెల స్పందిస్తూ, వెంకటేష్ తమ కుటుంబ సభ్యుడి వంటి వారని, రెమ్యూనరేషన్ విషయంలో తమ మధ్యలో ఎటువంటి చర్చలు లేదా బేరసారాలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఆయన అడిగినంత మొత్తాన్ని తాము సంతోషంగా ఇచ్చామని, ఆయన ప్రాజెక్టులో ఉండడం తమకు ఎంతో విలువైనదని సుస్మిత పేర్కొన్నారు. వెంకటేష్ కేవలం డబ్బు కోసం కాకుండా ప్రేక్షకుల వినోదం కోసం చిరంజీవితో ఉన్న అనుబంధంతోనే ఈ సినిమాలో నటించారని ఆమె వెల్లడించారు.